హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతిని. వెల్కమ్ టు స్వాతి సాయివర్న్ వ్లాగ్స్. మేము డే 3లో మేము గోకర్ణ నుంచి మురుదేశ్వర్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. రూము ఇచ్చేస్తున్నాం, వెకేట్ చేసేస్తున్నాము. వెకేట్ చేసేస్తుండగా మేము మా హస్బెండ్ కీస్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటే మళ్ళీ మేము కొంచెం వీడియో తీసుకున్నాను. ఇక్కడ మా బాబు అక్కడ ఉండే వర్కర్స్కి బాయ్ చెప్తూ ఉంటాడు చూడండి. వాళ్ళకి పిల్లలు చాలా తక్కువ వస్తారు కదా ఇలాంటి ప్లేసెస్కి. సో వాళ్ళు బాబుకి బాగా అటాచ్ అయిపోయారు మా 2 డేస్లో. ఆంటీ అనుకొని తిరుగుతాడు ఆంటీ దగ్గరికి. చూడండి, ఆవిడ దగ్గరికి వెళ్తానని చెప్పి ఎట్లా అంటున్నాడు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బాగా చెప్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళేమో ముద్దులు పెడుతూ ఉన్నారు వాడికి. పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ బాగా అట్రాక్ట్ అవుతారు, ఇంటరాక్ట్ అవుతారు వాడితో. సో మమ్మల్ని అందరూ చూసేది ఏంటంటే వాడి వల్లనే మమ్మల్ని ఎక్కువ పట్టించుకుంటారు. బాగున్నాడు, బాగుంటాడు అని చెప్పేసి. చిన్నపిల్లలు ఎక్కడుంటే అక్కడ చూస్తూ ఉంటారు కదా. ఇక్కడ మా హస్బెండ్ పైన ఏముందని చెప్పి క్యూరియాసిటీతో ఎక్కుతున్నారనమాట. సో ఇక్కడ చూస్తూ ఉండండి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మీరు ఎలాంటి కంటెంట్ మా ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ పైన ఏముంది అని చెప్పేసి చూడడానికి వెళ్ళారు. ఇక్కడ 2 బెడ్స్ ఉండి ఇట్లా మామూలు టెంట్ లాగా అనమాట. పైన ఎవరైనా బ్యాచిలర్స్ వస్తే ఇచ్చాడంగా అని చెప్పేసి ఇక్కడ కూడా పెట్టుకున్నారు. సో పైన మన పురిళ్ళు ఎట్లుంటాయో అట్లా పైన వేశారనమాట కొబ్బరి ఆకులతోని. సో పైనుంచి ఇది వ్యూ మేము ఉండే ఆర్ట్ కన్నా స్టేలో. సో ఆ బ్యాక్ సైడ్ ఉండేది కూడా రూమ్సే అనమాట. వాళ్ళది 2 ఫ్లోర్స్ ఏమో ఉన్నాయి. మేముండే పైన ఓనర్స్ ఉంటారంట. వాళ్ళు 3 ఓనర్స్ కలిపి పార్ట్నర్షిప్ అని చెప్పేసి విన్నాను. సో అది రిసెప్షన్ ఏరియా. మీకు ముందు చూపించాను కదా. నేను కింద నుంచి వీడియో తీస్తున్నా, పైనుంచి మా హస్బెండ్ తీస్తూ ఉన్నారు. సో అక్కడికి ఎక్కి ఫొటోస్ కూడా తీసుకున్నారు మా హస్బెండ్. ఎలా ఉంది, పైన ఏముందని చెప్పి చూడాలని క్యూరియాసిటీ అనమాట. ఇక్కడ మళ్ళీ మేము గోకర్ణ టు మురుదేశ్వర్ మేము క్యాబ్ బుక్ చేసాం. రోహిత్ మామలు అంటారు. రోహిత్ మామ both are friends. Then we both are friends. And అడ్డేది నీ స్టమక్ ఏది, నీ హ్యాండ్స్ ఏవి, దెబ్బలు పడుతాయి. నీ నోస్ ఏది, నీ ఐస్ ఏవి, ఐస్ మౌత్ ఏది, టీత్ ఏవి, ఇయర్స్ ఏవి, తాత మీసాలు ఏవి, అమ్మమ్మ ఎలాగ ఉంటుంది, అమ్మమ్మ, నానమ్మ. చూసారు కదా మా బాబు ఎలాగా అన్ని బాడీ పార్ట్స్ చెప్తూ ఉంటాడు. అమ్మమ్మ ఎలాగంటారు, తాత ఎలాగంటారు, నానమ్మ అని చెప్పేసి. ఇక్కడ మురుదేశ్వర్కి రీచ్ అయిపోయిన తర్వాత టెంపుల్కి ఒక స్టేకి వెళ్ళాం. కానీ వాళ్ళు అక్కడ రెస్పాన్స్ అంటే వాళ్ళ ఫోన్ కలవలేదు. మేబీ సిగ్నల్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు. అందుకే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసాం, కమాత్ యాత్రి నివాస్ అని చెప్పేసి. ఓన్లీ ఫ్యూ అవర్స్కే కదా జస్ట్ అని చెప్పేసి మేము ముందేం ప్రీ బుకింగ్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళిన వెంటనే బుక్ చేసుకున్నాము. ఇక్కడైతే అన్నీ రీజనబుల్గానే ఉన్నాను మురుదేశ్వర్లో. సో చూడండి, ఇక్కడ మేము ఉండే స్టే నుంచి కూడా బీచ్ కనిపిస్తుంది. అక్కడ అన్నీ దగ్గరలోనే, గుడికి దగ్గరలోనే స్టే తీసుకున్నాము. మాకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కదా అని చెప్పేసి. గోకర్ణలో అంటే బైక్ తీసుకున్నాం కాబట్టి దూరంగా ఉన్నా పర్లేదు, ఇక్కడ దగ్గరలో ఉంటే బెస్ట్ కదా అని చెప్పేసి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం. ఇది బాగానే ఉంది. 1 డేకి 1000 అన్నట్టు ఉంది అది. మేము ఇక్కడ ఈ రూమ్ తీసుకున్నాము. మా ఊరితో బయట ఎండలో ఉండలేము కదా. మనం ఓన్లీ సింగిల్గా వెళ్తే బయటనే ఎక్కడైనా ఉండిపోవచ్చు, కానీ బేబీస్తో ఉండేటప్పుడు కష్టం కదా. సో అందుకు రూమ్ తీసుకున్నాం, వాడి కోసం కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఉంటుందని. ఇది మా రూమ్ అనమాట. సింపుల్గా ఉంది, పర్లేదు, ఫ్యూ అవర్స్ స్టే కాబట్టి. ఇక్కడ బ్యాక్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మాకు టెంపుల్ కనిపిస్తూ ఉంది. ఆ గోపురం, మురుదేశ్వర్ గోపురం అది. ఇక్కడ కిందకి దిగామన్నమాట. భోజనం లంచ్ టైం అయింది మేము వచ్చినప్పటికి. మేము మార్నింగ్ అక్కడ 10కి అట్లా బయలుదేరితే ఇక్కడ 12కి వచ్చాము. రూమ్ తీసుకొని మళ్ళీ కిందకి ఫుడ్ తిన్నాక వచ్చి 3 o'clockకి టెంపుల్ ఓపెనింగ్ అని చెప్తే మేము కొంచెం ముందే వచ్చేసి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇది టెంపుల్కి వెళ్ళే దారి. మేము పైకి ఫస్ట్ వెళ్ళిపోయాము, అందరూ అట్టే వెళ్తున్నారు కదా అని చెప్పేసి చెప్పులు అక్కడ పెట్టేసి పైకి వెళ్తూ ఉన్నాము. అక్కడ కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత చెప్పారు లేదు కింద నుంచి వెళ్ళాలి అని చెప్పేసి. మళ్ళీ మా హస్బెండ్ ఇక్కడ బీచ్ చూపిస్తున్నాను చూడండి. సమ్మర్ వచ్చేసింది కదా. సో వాటర్ అంతా కొంచెం లోపలికి వెళ్ళిపోయింది అనమాట. సో పడవలన్నీ లోపలికి వెళ్తూ ఉన్నాయి ఫిష్లు పట్టడానికి. సో బోటింగ్ కూడా ఉంటుంది అక్కడ, మనం చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ మేము అంత వెళ్ళలేదన్నమాట దానికి. ఎందుకంటే గోకర్ణలోనే మేము బోటింగ్ అన్నీ చేసేస్తాం. ఇక్కడ వాటర్ అంతా ఎండిపోయింది చూడండి ఈ ప్లేస్లో. ఇది గుడికి పక్కనే ఉండేదన్నమాట. సో బోట్ని అలా తోసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు లోపలికి.
ఇక్కడ గుడికి వచ్చి కొద్దిసేపు వెయిట్ చేసి వీడియోస్ తీసుకుంటున్నాం. చూడండి గోపురం ఎంత పెద్దగా ఉందో. ఇది ఫస్ట్ గుడి అనమాట. గుడి తర్వాత శివుడు స్టాచ్యూకి వెళ్ళాం మేము. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. మా బాబు కూర్చొని అక్కడ అందరితో ఆడేసుకుంటాడండి. వాడికి ఎవరైనా ఉంటే జనాలు ఉంటే చాలా ఇష్టం వాడికి ఇలా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరో వచ్చారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో ఆడేసుకుంటున్నాడు. వాళ్ళకి తెలియవచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసుకుంటున్నాడు. మళ్ళీ ఇక్కడ వాళ్ళ నాన్నతో గుడికి వెళ్ళేటప్పుడు నడుస్తానని చెప్పేసి కింద దిగాడు. వాడే వేరే పాపను చూసి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు వాళ్ళ నాన్న పట్టుకుంటే. ఇది కొంచెం ఎత్తుగా ఉంది. అక్కడ నడుస్తూ పట్టుకొని తీసుకెళ్తూ ఉన్నారు వాళ్ళ నాన్న. గుడికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మురుదేశ్వర్ మెయిన్ శివుడి టెంపుల్కి. ఎంత నెమ్మదిగా నడుస్తున్నాడు చూడండి. ఈ ఏజ్లో నడడం కూడా గ్రేటే కదండి. సో వెళ్తూ ఉన్నాం ఇలా గుడికి. అక్కడ పాప వచ్చిందని చూడండి ఎలా చూస్తున్నాడు. వాడికి ఎవరైనా పిల్లలు ఉంటే ఆడుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టు చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మళ్ళీ వేరే తోవలో వచ్చాం అనమాట. కిందకు వచ్చి గోపురం లోపల నుంచి రావాలన్నమాట పైకి టెంపుల్కి. అక్కడ కాల్ వాష్ చేసుకొని కాలు కడుక్కొని పైకి వచ్చాము టెంపుల్ దగ్గరికి. ఇప్పుడు దర్శనం అయిపోయింది. లోపల వీడియోస్ తీయకూడదని చెప్పి తీయలేదు. ఇక్కడ వే టు శివ స్టాచ్యూ అని చెప్పేసి ఉంది. లోపల దర్శనం అయిపోయిన వెంటనే ఒక సైడ్ నుంచి ఉంటుంది అనమాట. బయటకి ఎగ్జిట్ అయినా ఉంటుంది. శివ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. మేము శివ స్టాచ్యూ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఎక్కుతూ ఉన్నాం మెట్లు. మా బాబు ఏదో నాతో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి పైనుంచి ఎంత బాగుంది కదా వ్యూ. ఇది మురుదేశ్వర్ టాప్ అనమాట స్టాచ్యూ దగ్గర నుంచి. చూడండి స్టాచ్యూ అతిపెద్ద స్టాచ్యూ. ఇక్కడ చూసారా రావణాసురుడు వినాయకుడు స్టోరీ మీకు ముందు వీడియోస్లో చెప్పాను కదా గోకర్ణ పార్ట్ 1లో. సో ఆ రిలేటెడ్ స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆ స్టోరీ ఎలా వచ్చింది మురుదేశ్వర్లో అని చెప్పేసి ఇది ఒక పార్ట్ అనమాట. అలాగా శివుడి స్టాచ్యూ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి సర్పం పాము అనేది ఉంది. పాము మీద పెట్టుకున్నట్టు శివుడి విగ్రహం కన్స్ట్రక్ట్ చేశారనమాట. బాగుంది కన్స్ట్రక్షన్. సో చుట్టూ బ్యాక్ సైడ్ కూడా 1 రౌండ్ వేసుకొని వచ్చాము మేము. అక్కడి నుంచి హార్సెస్ది అన్ని వ్యూ అయితే చాలా బాగుంది. పైనుంచి బాగా ప్లాన్ చేసి చేశారనమాట. ఇది కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి చుట్టూ బీచ్ ఎంత బాగుంటుందో. స్టాచ్యూ గోపురం ఇక్కడ లోపలికి వెళ్ళేవే. నైట్ ఇంకా బాగుంటుందండి వ్యూ. నైట్ పిక్స్ లాస్ట్లో యాడ్ చేసాము చూడండి. మీరు లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా బాబుతో మేము ఎంజాయ్ చేసిన మూమెంట్స్, వాడు నాతో ఆడుతూ ఎంత బాగా నవ్వుతుంటాడు, వాడు హార్స్ రైడింగ్ అవన్నీ చూడడానికి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. మా పిక్స్ కానీ స్ట్రీట్ షాపింగ్ కానీ మురుదేశ్వర్లో చాలా చీప్గా ఉన్నాయి. మీరు దాని గురించి కూడా చూస్తూ ఉంటారు. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి మా బాబు స్టెప్స్ ఎక్కడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అప్పుడు పాలు ఇచ్చి బిస్కెట్స్ ఇచ్చాను, తినేసాడు. ఇక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి కొంచెం ఫొటోస్ తీసుకొని మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళని అడిగి ఫొటోస్ తీయించుకున్నాము. చాలా బాగా వచ్చాయి కదా ఫొటోస్. ఎలా ఉన్నాయో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్తూ ఉండండి. చూడండి ఇక్కడ మళ్ళీ మా బాబా అని పెడుతున్నాడు. ఇప్పుడు అక్కడ శివ స్టాచ్యూది అయిపోయిన తర్వాత స్ట్రీట్ షాపింగ్ వచ్చాము. బీచ్ దగ్గరలో అనమాట ఇది. బీచ్కి వచ్చి శివ స్టాచ్యూకి వచ్చాము. ఇక్కడ ఫోన్ కొనిచ్చాను వాడికి. ఫోన్ చూడండి ఎంత బాగా చక్కగా పట్టుకొని ఆడుకున్నాడంటే. ఆ రోజు నైట్ వరకు ఫోన్ పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ మా హస్బెండ్ షర్ట్స్ కొనుక్కున్నారు. అంతా చీప్గా ఉందన్నమాట. ఇక్కడ మళ్ళీ మనం బేరం ఆడవసరం లేదు. వాళ్ళు ఎంత అంటే వాళ్ళు ఇచ్చేయచ్చు. కానీ గోకర్ణలో మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి. మనం బార్గెన్ చేయాల్సిందే, అక్కడ బేరం ఆడాల్సిందే. ఇక్కడ మాత్రం ఏం అవసరం లేదు. జస్ట్ ఆటో వాళ్ళు కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ చెప్తూ ఉన్నారు అన్నమాట. 50 రూపీస్ అని అట్లా డిస్టెన్స్ వైజ్గా చెప్తున్నారు కాబట్టి మనం ఇంకేం అడగవసరం లేదు. ఇలా ఉంటే మనము సాటిస్ఫై అవుతాం, వాళ్ళకి బేరం అవుతుంది కాబట్టి పర్లేదు. ఇక్కడ ఇలా చూస్తూ ఉన్నాం అనమాట. అన్నీ కొన్నాం. ఇక్కడ మా హస్బెండ్కి 4 షర్ట్స్ తీసుకున్నాం, నాకు డ్రెస్ తీసుకున్నాం. ఇక్కడ పౌచ్ ఒకటి తీసుకున్నాను, వీడికి ఫోను, మళ్ళీ వీడికి డ్రెస్సెస్. పిల్లల డ్రెస్సెస్ కూడా 100 రూపీస్లో ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే పిల్లలు పెరుగుతూ ఉంటారు కాబట్టి మనం ఇలాంటివి తీసుకుంటే మనకి త్వరగా పొట్ట అయిపోయినా కూడా మనకు బాధ అనిపించదు అనమాట. ఎక్కువ రోజులు వేయకపోయినా పర్లేదు. అందుకని చెప్పేసి వీడికి అలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అన్నమాట డైలీ వేర్కి. సో ఇక్కడ బొమ్మలన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ నేను స్టిక్కర్స్ తీసుకున్నా. పిల్లల బొమ్మలు అన్నీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. వాడి ఫోన్ కూడా 100 రూపీస్ పడింది. మీరు ఆ బ్యాగ్ నేను వేసుకుని చూస్తే అది గోకర్ణలో కొన్న 600-700 పడింది. అది చాలా కాస్ట్ చెప్తున్నారు వాళ్ళు అక్కడ గోకర్ణలో. కానీ ఇక్కడ మాత్రం రీజనబుల్గా ఉన్నాయి. అక్కడ ఎందుకు కొనేసుకున్నానో అనిపించింది నాకు. సో తర్వాత ఇక్కడికి బీచ్లోకి ఎంటర్ అయిపోయాము. వచ్చిన తర్వాత మా హార్స్ చూసినట్టుంది. హార్స్ క్యామెల్ సముద్రం దగ్గర నుంచి స్టాచ్యూ అండ్ గోపురం ఎలా కనిపిస్తున్నాయో
మా బాబు ఎంతలాగా ఎంజాయ్ చేశాడు, మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ హార్స్ రైడ్ ఎక్కిస్తున్నాం అన్నమాట వాడికి. అక్కడ గోకర్ణలో హార్స్ కనిపించలేదు, మాకు క్యామెల్ కనిపించింది. నైట్ టైం అయింది కదా, వాడు అంత ఎంజాయ్ చేస్తున్నాడు, వాడికి గుర్రం అంటే ఇష్టం కదా అని చెప్పేసి గుర్రం ఎక్కిస్తున్నాం. వాళ్ళు నాన్న ఎక్కుతున్నారు ఈసారి. పర్ హెడ్ కూడా ఇక్కడ 50 రూపీస్ అనుకుంటే ఇక్కడ పర్ హెడ్. అక్కడ పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు క్యామెల్కి. ఇక్కడ బాగానే ఉంది అంతా. ఇక్కడ వాటితో ఎక్కించుకొని వాళ్ళ నాన్న వెళ్తూ ఉన్నారనమాట. వాడికి హార్స్ రైడ్ అంటే చాలా ఇష్టం. హార్స్ అంటే చాలు, మనం ఎక్కడ మాల్స్కి వెళ్ళినా కూడా అలాంటివి ఉంటాయి కదా చిన్నవి, హార్స్ రైడింగ్ లాంటివి, అలాంటివి ఎక్కి చల్ గుర్రం అంటూ ఉంటాడు వాడు. సో రియాలిటీలో చూస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇలా సన్సెట్ టైంలో వెళ్ళాము, సో బాగా వచ్చిందనమాట. చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉందో. అదేదో హోటల్ బ్యాక్ సైడ్ ఉన్నది, పెద్ద ఇంటర్నేషనల్ హోటల్ లానే ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్తారు అనమాట. సో మీకు కనుక మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తూ ఉండండి, సో దట్ రీచ్ పెరుగుతూ ఉంటుంది. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మీరు ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, ఫొటోస్ యాడ్ చేస్తుంటాం. అక్కడ మా బాబు నేను పైకి వెతికి తిప్పుతూ ఉంటే భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది చూడండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నారు మా హస్బెండ్ బాబు, ఆ ఫొటోస్ యాడ్ చేస్తున్నాం. వాడికి నేను చల్చల్ గుర్రం ఇంట్లో పాడతానని చెప్పేసి అలాగే నాకు అక్కడ వచ్చేసింది ఆటోమేటిక్గా. వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట అట్లా అంటూ ఉంటే. చూడండి ఇలా వెళ్తూ ఉంటాడు. ఇక్కడ మళ్ళీ బీచ్లో దిగా కొద్దిసేపు ఆడుకున్నాం. మా బాబుకి ఇలా వాటర్లో ఆడిపిస్తే భలే ఇష్టం. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫొటోస్ తీసుకున్నాం కొన్ని. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి చూడండి వాడు ఎంత ఆనందంగా ఉంటాడు ఇట్లా తిప్పితే. ఇలాంటివన్నీ చేస్తే భలే ఇష్టం వాడికి. వాడు ఇట్లా భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా కొద్దిసేపు బీచ్లో ఎంజాయ్ చేసాం. ఇక్కడ మళ్ళీ అక్కడ కెమెరా పర్సన్ ఉంటే మాకు ఫొటోస్ తీయించుకున్నాం. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చేసిన తర్వాత మా హస్బెండ్ ఫోటో తీసుకున్నాను అనమాట. ఇవి నైట్ వ్యూ పిక్స్.